గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. 2002లో ఒక సెన్సేషనల్ కేస్ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిన అంశం. ఒక మహిళా బాధితురాలు న్యాయం జరుగుతుంది అని నమ్మిన ఆ నమ్మకానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మహిళా చైతన్య స్వాగతిస్తోంది. అలాగే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఆ పోరాట మహిళ బిల్కిస్ బానో ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ చెప్పొచ్చు, లేకపోతే మహిళా లోకమంతా కూడా న్యాయ వ్యవస్థ పట్ల ఎలాంటి పటిష్టమైన నమ్మకాన్ని ఏర్పరచుకోవచ్చు అని తెలియజేయడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. అసలు ఏంటి ఈ కేసు, పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మహిళా చేతన కత్తి పద్మ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, అనేక సందర్భాల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మీడియా ముందుకు రావటం, పోరాటం చేయటం, ఈరోజు మహిళలకు న్యాయ వ్యవస్థ ఎంత భరోసాగా నిలిచింది, సుప్రీంకోర్టు అది కూడా. సో ఈ విషయంలో కూడా మీరు అందరికీ మహిళలకు అండగా ఉండాలని న్యాయ వ్యవస్థ పట్ల ఒక నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు ఈ బిల్కిస్ బానో అంటే? బిల్కిస్ బానో అనే ఆమె గుజరాత్కి చెందిన మహిళ, ముస్లిం మహిళ. 2002లో గుజరాత్లో మారణ హోమం జరిగినప్పుడు హిందూ మతోన్మాదులు మొత్తం ముస్లిమ్స్ అందరి మీద విరుచుకుపడి అనేక మంది ముస్లిమ్స్ని చంపేశారు. అత్యాచారాలు విపరీతంగా జరిగాయి. ఇదంతా దేశవ్యాప్తంగా ఇలాంటి మారణకాండ దేశంలో అదే మొదటిసారి, అదే చివరిసారి జరగటం. అయితే ఆ మారణకాండ జరిగిన రోజునే ఈమె రాధికాపూర్ నుంచి తన ఊరు నుంచి వస్తున్న క్రమంలో అంటే ఇలాంటి జరుగుతుందని చెప్పి వీళ్ళంతా పారిపోతున్నప్పుడు ఈమెను పట్టుకొని, ఈమె సొంత గ్రామానికి చెందిన వాళ్ళే, అంటే తన ఇంట్లో పాలు పోసేవాళ్ళు, తను బట్టలు కుట్టించుకునే అతను, తన రేషన్ షాప్కి వెళ్ళి సరుకులు కొనుక్కునే అతను, వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అంతా కలిసి ఈమె కుటుంబాన్ని 7 మందిని హత్య చేశారు. ఆమె చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుని ఈమె కళ్ళెదురుగానే నేలకేసి కొట్టి చంపేశారు. అలాగే ఆమె మీద 11 మంది అత్యాచారం చేశారు. అప్పుడు ఆమె 5 నెలల గర్భవతి. ఆమె ఇంత అంటే ఒక హత్యాకాండ, అత్యాచార ఘటన 2 ఒకే ప్రదేశంలో జరిగాయి. అంటే ఎంత పచ్చి దుర్మార్గం అక్కడ జరిగింది. ఆమె ఎంత గాయపడింది. కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఆమెకు వెంటనే కుదరలేదు. ఆమెను తీసుకెళ్ళి వేరే శరణార్థి శిబిరంలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆమె పోలీస్ స్టేషన్కి వేరే వాళ్ళు యాక్టివిస్టులు తీసుకొని వెళ్ళి ఆమెతో కంప్లైంట్ ఇప్పించారు. ఆమె దాని మీద లీగల్గా చాలా పోరాటం చేసింది. చేసిన తర్వాత 2008లో ఆమె పోరాడిన దాంట్లో మొదటి పాయింట్ ఏంటి, గుజరాత్ ప్రభుత్వం దగ్గర నాకు న్యాయం జరగదు కాబట్టి వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చేయమని కోరితే మహారాష్ట్రకు బదిలీ చేశారు. అందుకని ముంబై సెషన్స్ కోర్టు నిందితులందరికీ కూడా 11 మందికి కూడా జీవిత ఖైదు విధించింది 2008లో. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ముంబై హైకోర్టుకి. ముంబై హైకోర్టు కూడా వాళ్ళ శిక్షను ఖరారు చేసింది. వాళ్ళు జైల్లో ఉంటూ 2018లో వాళ్ళు అందులో రాధేశ్యామ్ అనే అతని పేరుతో ఒక పిటిషన్ ముంబై హైకోర్టులో రివిజన్ చేయమని చెప్పి తనకు క్షమాభిక్ష పెట్టమని చెప్పి కోరాడు. కానీ ముంబై హైకోర్టు తిరస్కరించింది. మళ్ళీ 2019లో మళ్ళీ ముంబై హైకోర్టులో మళ్ళీ ప్రయత్నం చేశాడు, అప్పుడు కూడా తిరస్కరించింది. గుజరాత్ హైకోర్టులో పెట్టాడు. గుజరాత్ హైకోర్టు క్లియర్గా చెప్పింది, మాకు గుజరాత్ ప్రభుత్వానికి హైకోర్టుకి ఏ సంబంధం లేదు, ఇది మహారాష్ట్రలో జరిగింది కాబట్టి జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా ఈ 3 విషయాల్ని దాచిపెట్టి సుప్రీంకోర్టులో ఫ్రెష్ పిటిషన్ వేశాడు. పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు ఓవర్లుక్లో ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక వ్యక్తి జీవిత ఖైదును అనుభవిస్తున్నప్పుడు లేకపోతే వ్యక్తులు వాళ్ళకి క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం ఉంటుంది కాబట్టి గుజరాత్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది, ఈ పిటిషన్ పరిశీలించండి అని చెప్పి. వెంటనే ఒక రివైజింగ్ కమిటీ వేసేసి ఆ కమిటీ పాజిటివ్గా రిపోర్ట్ వచ్చేలాగంటే గుజరాత్ ప్రభుత్వం ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు వీళ్ళని విడుదల చేసేద్దామని. అందుకని ఈ సాకును తీసుకొని వెంటనే వాళ్ళ 11 మందిని కూడా దేశం అంతా నిస్తుపోయేలాగా 2002 ఆగస్టు 15వ తేదీన అంతా స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే మోడీ గారు ఎర్రకోట దగ్గర నిలబడి మహిళల సాధికారత గురించి ఉపన్యసిస్తుంటే ఆ టైంలో వీళ్ళందరినీ కూడా బయటకు విడుదల చేసేసి వాళ్ళకి హారతులు ఇచ్చి దండలేసి వాళ్ళని ఊరేగిస్తూ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి అప్పచెప్పారు. ఇది అప్పుడు దేశం అంతా కూడా అసలు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అనేది బతుకుందా, అసలు బిల్కిస్ బానో లాంటి ఆమెకే న్యాయం జరగనప్పుడు ఇంకెవరికి న్యాయం జరుగుతుందని అందరం విస్తుపోయాం. మనందరం ఇలాగే అప్పుడు మాట్లాడుకున్నాము, జరిగాయి. కానీ ఆమె ఓడిపోయానని అనుకోలేదు. ఆమె ఏం చేసిందంటే, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ నాకు తప్పకుండా న్యాయం చేస్తుందనే నమ్మకంతో ముందుకు కదిలింది. దీని మీద ఆమె మళ్ళీ పిల్ వేసింది సుప్రీంకోర్టు ఎదుట. ఈ పిల్ మీద ఇన్ని రోజులుగా విచారణ జరిగి కంటిన్యూస్గా 11 రోజులు విచారణ జరిపి కోర్టు తీర్పుని అక్టోబర్ 12 రిజర్వ్ చేశారు. నిన్న ఈ కోర్టు మీద జడ్జిమెంట్ అనే దాన్ని బయటికి విడుదల చేశారు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, ఈ దేశంలో, భారతదేశంలో ఏ ఒక్కరిని కూడా ముద్దాయినైనా నేరస్తులైనా వర్గం, కులం లేదా
వాళ్ళ ఇతర ఐడెంటిటీలను బట్టి క్షమాభిక్ష కానీ శిక్ష కానీ ఏదీ ఉండదు. చట్టం అందరికీ సమానమే. అది కాకుండా ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వానికి ఏ జ్యూరిస్డిక్షన్ లేకపోయినా కూడా లేని అధికారాన్ని చెలాయించి ఇంత హీనమైనటువంటి నేరం చేసిన వాళ్ళని బయటకు విడిచిపెట్టినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని ముక్కచీవాట్లు పెట్టడమే కాకుండా వెంటనే ముద్దాయిలందరినీ 2 వారాల లోపల జైలుకి కట్టేయమని చెప్పి ఆర్డర్ వేసింది ఈ జడ్జిమెంట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రాష్ట్రంలో జరిగినటువంటి ఒక రాష్ట్ర హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు మీద ఇంకొక రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని రివైవ్ చేసేటువంటి అధికారం లేదు. ఇది రాజ్యాంగంలోని ఐపీసీ సెక్షన్ 432 ప్రకారం ఇటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేవు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ బిల్కిస్ బానో కేసు అంతటిని కూడా దాని మీద 227 పేజీలు వెరిడిక్ట్ ఇచ్చింది నిన్న. మొత్తం బిల్కిస్ బానోకు జరిగిన అన్యాయం మీద కోర్టు చాలా గొప్ప వ్యాఖ్యానాలు కూడా చేసింది. ఇలాంటి హీనమైనటువంటి నేరాలు దేశంలో జరుగుతుండగా ఈ ముద్దాయిలను బయటకు విడుదల చేయడం అనేది చాలా తప్పు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాము. దేశంలో ఉండేటటువంటి న్యాయం పట్ల, చట్టం పట్ల, న్యాయస్థానాల పట్ల గౌరవం కలిగిన వాళ్ళు, అలాగే భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళకి ఈ తీర్పు అనేది ఒక ఓదార్పు. ఈ తీర్పు ప్రకారం బిల్కిస్ బానోని కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే బిల్కిస్ బానో గారు ఈ కేసు పూర్తిగా ఒక కొలిక్కి వచ్చిన వరకు, అంటే స్టిల్ సుప్రీంకోర్టు ఏదైతే న్యాయబద్ధంగా ఇచ్చిన తీర్పు వచ్చినంత వరకు ఆమె పోరాటానికి సెల్యూట్ చేయాలి మనమంతా. ఇన్స్పిరేషన్. బిల్కిస్ బానోకి జేజేలు చెప్తున్నాం మేము. అంటే కళ్ళెదుటే తనకు అంత అన్యాయం జరిగింది. ఒక బిడ్డను అంత దారుణంగా కొట్టి చంపిన దృశ్యాలు కూడా ఆమెకి మెదులుతున్న క్రమంలో కూడా అంత బాధను గుండెల్లో దాచుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది. ఆమె దృఢమైన నమ్మకం ఈరోజు ఈ తీర్పు. అవును, బిల్కిస్ బానోకి మహిళా సంఘాల తరఫున, హక్కుల సంఘాల తరఫున, ముస్లిం మైనారిటీస్ తరఫున మేము జేజేలు తెలియజేస్తున్నాము. ఆమె నిలబడిన తీరు అసామాన్యమైనది. అది ఎవరు అంటే అంతవరకు నిలబడటం అనే దానికి ఆమెకు ఉదాహరణగా నిలిచిపోద్ది. బాధల్లో ఉండే స్త్రీలకి, గాయపడినటువంటి స్త్రీలకి, బాధితులుగా మిగిలిపోయిన స్త్రీలకి ఆమె చేస్తున్నటువంటి పోరాటం ఒక గొప్ప ఆదర్శనీయమైనటువంటి పోరాటం అనేదాన్ని. అలాగే ఆమె అడ్వకేట్ కూడా ఉమెనే. ఆమె పక్షాన సంవత్సరాల తరబడి నిలబడింది. అలాగే ఈ కేసుకు సంబంధించి అనేక మంది సోషల్ యాక్టివిస్టులు, అనేక మంది ఉమెన్ యాక్టివిస్టులు ఆమె కోసం నిలబడ్డారు. తీస్తా సత్యల్బాద్ లాంటి వాళ్ళు ఆమె కోసం చాలా గట్టిగా నిలబడి పోరాడారు. వాళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఆమెకి చిన్న ఓదార్పు లభించింది. కానీ అలాగే కోర్టు ఆమెకి 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, గుజరాత్ ప్రభుత్వం ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, సొంత ఇల్లు కట్టించి ఇవ్వాలని ఇచ్చింది. అందులో కొన్నే ఫుల్ఫిల్ అయ్యాయి. మిగతా అన్నీ కూడా కోర్టు ఆమెకి ఏమేమైతే రిలీఫ్ ఇచ్చిందో ఆ రిలీఫ్ అంతా కూడా ఆమెకి చెందాలని చెప్పి, అంటే కనీసం ఆమె మిగతా జీవితాన్ని ఈ జ్ఞాపకాల్లోంచి, ఈ బాధలోంచి ఆమె ఎప్పటికీ బయటపడలేదు. కానీ ఆమె మిగతా జీవితాన్ని కొంత రిలీఫ్తో గడపడానికి కావాల్సినటువంటి విధంగా ఇప్పటికైనా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని అమలు చేయాలని గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇలాంటి మరీ దారుణమైన ఘటనలు సినిమాల్లో చూపించినప్పుడే చూసి తట్టుకోవడానికి అసలు మన ఎనర్జీ సరిపోదు. కానీ అప్పట్లో మీరు ఇంకా యంగెస్ట్ ఉమెన్ ఫైటర్గా ఉన్నారు. సో అప్పట్లో ఈ కేసుకు సంబంధించి ఎంత సెన్సేషన్ అంటే అసలు గుజరాత్ మారణ హోమమే చాలా భయంకరమైంది. గుజరాత్లో జరిగినవి ఏంటంటే అసలు మనుషుల్ని ఇళ్ల లోపల పెట్టేసి అందరిని, చంటి పిల్లల్ని సోలాలతో గుచ్చి బయటికి పెట్టారు. సోలాలతో గుచ్చి మంటల్లో కాల్చారు పసిపిల్లల్ని. అలాగే స్త్రీల గర్భాలని విచ్ఛేదం చేసి అందులోంచి పిండాలను బయటికి లాగారు. అంత దుర్మార్గాలతో పోల్చినప్పుడు బిల్కిస్ బానో తర్వాత, అంటే గుజరాత్ మారణకాండ అయిపోయిన తర్వాత జరిగిన అనేక పోరాటాల్లో బిల్కిస్ బానో ఉదంతం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రకు వచ్చింది. కానీ గుజరాత్లో జరిగిన ఇతర సంఘటనలు కూడా చాలా భయంకరమైనవి. ఒక ఎమ్మెల్యేని వాళ్ళ కుటుంబం మొత్తంతో కలిపి కాల్చేశారు మంటల్లో. మొత్తం మైనారిటీస్ మీద ఆ రోజున జరిగినటువంటి దాడి కానీ, అమానుషత్వం కానీ, జరిగిన హత్యలు కానీ, ఎంతమంది అంగవైకల్యం పొందారో, ఎంతమంది కళ్ళ ముందు సజీవ దహనాలు జరిగాయో, ఎంతమంది మంటల్లోకి విసిరివేయబడ్డారో, ఇవన్నీ గుర్తుకొస్తే ఇప్పటికి కూడా రక్తం మరిగిపోద్ది. అంటే ఇవన్నీ జరిగాయి మన దేశంలోనేనా అని కూడా అనిపిస్తుంది. వాటన్నింటిలోంచి బిల్కిస్ బానో కేసు అనేది ఇవాళ ఒక ఉదాహరణగా బయటకు వచ్చి ఇది దీంట్లో తీర్పు రావడం అనే దాన్ని ఈ సందర్భంగా మనం నిజంగానే అభినందించాల్సినటువంటి విషయం.
అంటే ఈ కేసుతో మనం ఏ కేసుని పోల్చకూడదు, కానీ చాలా దారుణమైన స్థితిలో ఉన్న కేసులు చాలానే కోర్టుల్లో ఉన్నాయి. ఇంకా ఎలాంటి నమ్మకం కలగాలి అంటే మనకి న్యాయ వ్యవస్థ పట్ల తీర్పుల విషయంలో ఎలా ఉండాలండి? అంటే హత్రాస్ ఘటన కానీ, కటువాలో ఒక చిన్న పాపని దేవాలయంలో బంధించి మొత్తం రోజుల తరబడి ఆ అమ్మాయిని మాంసం ముద్దుగా మార్చేసాను అలాంటి అత్యాచార సంఘటనలు కూడా జరిగాయి. ఈ కేసు అన్నింట్లోని కూడా న్యాయం కావాలనేదే ఈ దేశ ప్రజల ఆకాంక్ష. అలాగే మొన్న మన విశాఖపట్నంలో జరిగిన 13 మంది ఒక మైనర్ బాలికని, అంటే ఇవి మొత్తం అంటే నార్త్లోనే జరుగుతున్నాయి అనుకోవడానికి లేదు. ఇప్పుడు సౌత్లో కూడా ఈ కల్చర్ ఇదంతా వచ్చేసింది. విశాఖ లాంటి సిటీల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. అందుకని ఇలాంటి తీర్పులు రావాలి. ఇలాంటి తీర్పులు వస్తే మహిళలు వాళ్ళకి జరిగిన అన్యాయం మీద మళ్ళీ పోరాడటానికి వాళ్ళకి శక్తి వస్తుంది, వాళ్ళకి ఒక వనరు వస్తుంది. న్యాయపరంగా మనకి న్యాయం జరుగుతుంది చట్టపరంగా అనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది. కాబట్టి అన్ని ఇలాంటి సంచలనంగా ఉన్నటువంటి కేసులే కాకుండా అసలు విమెన్ మీద జరిగే ఏ నేరం మీదైనా కానీ కోర్టులు పాజిటివ్గా స్పందించి వాళ్ళకి ముద్దాయిలకి శిక్షలు పడుతుంటే ఈ నేరాలు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే మహిళలు మనోధైర్యం పెరిగి చట్టం పట్ల గౌరవం, చట్టం పట్ల విశ్వాసం ముఖ్యంగా కలిగి వాళ్ళ ముందుకు వచ్చి ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది.